మరో 4 నెలల్లో 3% కరెంటు ఏఐకే. మనుషులంతా తాగే నీళ్ళ కంటే ఎక్కువే వాడనున్న ఏఐ డేటా సెంటర్లు. మనుషులంతా తాగే నీళ్ళ కంటే ఎక్కువే వాడనున్న ఏఐ డేటా సెంటర్లు. యుఎన్ఓ తాజా నివేదిక హెచ్చరిక. ఏఐ వ్యవస్థల ఎఫిషియన్సీ పెరిగినా వనరుల వాడకం మరింత పెరగవచ్చు. కరెంటు, నీటి డిమాండు, ఉద్గారాలు విపరీతంగా పెరుగుతాయని ఆందోళన. ఈ ఏఐ తయారు చేసింది ఎందుకో కానీ మరి దీనివల్ల ఉపయోగం ఏముందో కానీ నష్టం అయితే భయంకరంగా ఉన్నది కదా. మనిషి తాగే నీళ్ళ కంటే ఎక్కువగా ఏఐ డేటా సెంటర్లు కరెంటును తాగుతానయట. కరెంటు లేకపోతే ఈ ఏఐని వాడుకోలేము, ఈ కృత్రిమ మేధస్సును వాడుకోలేము. కాబట్టి మనుషులు తాగే నీళ్ళ కంటే కూడా ఏఐ కోసం వాడే కరెంటే ఎక్కువ అనేది ఈ వార్త సారాంశం. కాబట్టి మరి ఈ ఏఐ ప్రమాదమే ఉన్నట్టున్నది. దీన్ని తగ్గిస్తేనే బెటర్ ఏమో మరి. దీన్ని మేధావులు మరి ప్రపంచ అధినేతలు, ప్రధానమంత్రులు వీళ్ళంతా కూర్చొని ఇది అక్కర్రాని కార్యక్రమం ఉన్నదని దీన్ని తీసిపారెత్తే అయిపోతుంది కదా. ఏం లేదు చంద్రబాబు నాయుడు జగన్ గల్లలు పట్టు కొట్టుకున్నట్టు తయారు చేస్తాడు. లేకపోతే ఓ హీరోయిన్ తోటి ఎవడో అనామకుడు కలిసి డ్యాన్స్ చేసినట్టు, ఆమెను కిస్ చేసినట్టు, ఆమెతో రొమాన్స్ చేసినట్టు సృష్టిస్తారు. అది అబద్ధమో నిజమో తెలియడానికి మనకు చాలా సమయం పడుతుంది. దాని లిప్ మూమెంట్ను బట్టి, దాని హ్యాండ్ మూమెంట్ను బట్టి, లెగ్ మూమెంట్ను బట్టి చాలాసేపు పరీక్షించి చూస్తే కనుక ఓహో ఇది ఏఐ వీడియోనా అని అప్పుడు గుర్తుపడతాం మనం. ఇక వచ్చిగా గుర్తుపట్టనోడు అయితే చల్ నా లవర్ ఏమంతటి తిరుగుతాను చల్ నాకు అద్దే వద్దంటాడు వాడు. నేను ఇంటికి పోయి వచ్చారు నా భార్య ఏమంతటి డ్యాన్సులు ఎత్తందే అంటాడు. అంత ప్రమాదం ఉన్నది ఏఐలతోటి.